కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. రాజ్యసభ ఎన్నికలు అనేక రాష్ట్రాల్లో జరుగుతుంది. ఇప్పటికే మధ్యప్రదేశ్లో జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ ఆవిడ యొక్క నామినేషన్ పత్రాన్ని తిరస్కరించి ఆవిడికి అన్యాయం చేయటం ఇంతకుముందే మనం వీడియోలో చెప్పుకున్నాం. కేవలం అక్కడ ఉండేటటువంటి ఆర్ఓ అంటే రిటర్నింగ్ ఆఫీసర్ బీజేపీ అభ్యర్థి గెలవడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా చేపట్టారు. ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది, నిన్నటి రోజున జార్ఖండ్ రాష్ట్రంలో 2 రాజ్యసభ సీట్లకి ఎన్నికలు జరిగింది. నిన్న వాస్తవంగా జార్ఖండ్లో జేఎంఎం అంటాం, అంటే జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, ఈ 2 కూడా మిత్రపక్షాలు. ఈ రెండింటికి కూడా 2 సీట్లు గెలిచేటటువంటి బలం ఉంది. అంటే 2 సీట్లు కూడా, ఒక సీటు జార్ఖండ్ ముక్తి మోర్చా, ఒక సీటు కాంగ్రెస్. ఈ 2 రాజ్యసభ సీట్లు గెలిచే బలం జార్ఖండ్ అసెంబ్లీలో వాళ్ళకు ఉంది. అయితే ఎన్డీఏ మద్దతు, ఎన్డీఏ అంటే భారతీయ జనతా పార్టీ మద్దతు, అక్కడ పరిమళ్ నత్వానీ అనే ఆయన, పరిమళ్ నత్వానీ, ఈ పేరు బహుశా తెలుగు వాళ్ళు చాలామంది వినుంటారు. పరిమళ్ నత్వానీ అనే ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు, ముఖ్యంగా బీజేపీ ఎన్డీఏ మద్దతు. సో ఎన్నికల ఫలితాలు మనం పరిశీలిస్తే జార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థి గెలుపొందాడు 30 ఓట్లు వచ్చి. కానీ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయి పరిమళ్ నత్వానీ, ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థి, బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి ఈ ఎన్నికల్లో గెలుపొందటం జరిగింది. ఏం జరిగింది అక్కడ? ఏం జరిగిందో మనకు అర్థం కావాలంటే ఈ వీడియోని వీక్షించేవాళ్ళు పరిమళ్ నత్వానీ ఎవరో మీకు తెలియాలి. పరిమళ్ నత్వానీ అనేటటువంటి ఆయన రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీకి కుడి భుజం. ముఖేష్ అంబానీతో అత్యంత సన్నిహితమైన సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు. ఇప్పుడు 6 ఏళ్ళు పూర్తయినాయి కాబట్టి ఇప్పుడు బీజేపీ మద్దతు అదే పరిమళ్ నత్వానీ జార్ఖండ్ రాష్ట్రం నుంచి ఎన్నికయ్యారు. ఇది ఏమి తెలియజేస్తుంది మనకి? కార్పొరేట్ శక్తులు వాళ్ళ యొక్క ప్రతినిధుల్ని ఏదో ఒక రాష్ట్రం నుంచి ఎంపిక చేయించాలి, దానికోసం ఎవరినైనా ఓడించాలి. పరిమళ్ నత్వానీ ఎంత డబ్బుని అక్కడ ఖర్చు పెట్టుంటారో మీరు అంతా ఆలోచించవచ్చు. వాస్తవంగా మీడియా మొత్తం కూడా ఇది ఒక వార్తగా ప్రచురిస్తున్నారు. కానీ పరిమళ్ నత్వానీ ఎవరు, ఆయన గెలుపొందడానికి ఏ పద్ధతులు అనుసరించారు, ఈ వార్తలు మాత్రం మీడియా ప్రచురించడం లేదు. కాబట్టి పరిమళ్ నత్వానీ కేవలం ముఖేష్ అంబానీ ప్రతినిధిగా, రిలయన్స్ ప్రతినిధిగా ఈ ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ మద్దతుతో ఆయన గెలుపొంది కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడం జరిగింది. నేను ఈ వీడియోని వీక్షించే ప్రేక్షకులు నేను చెప్పదలుచుకుంది, రాజకీయాల్లో కొంతమేరకైనా నైతికత ఉండాలి. మహాత్మా గాంధీ ఒక మాట చెప్తాడు, నైతికంగా చెడ్డదైనది రాజకీయంగా మంచిది కాజాలదు అంటాడు. అంటే నేను మొత్తం రాజకీయాలు నైతికంగా అద్భుతంగా ఉంటే నేనేం అనుకోవటం లేదు. కానీ కనీసం అయినటువంటి నైతిక విలువలు కూడా పాటించకుండా కార్పొరేట్ శక్తుల మద్దతుతో ప్రజాప్రతినిధులను కొనేయటం, ఎమ్మెల్యేలను కొనేయటం, ఎంపీలను కొనేయటం ఈ మధ్యకాలంలోనే అనేకమైనటువంటి సంఘటనలు మనం చూసాం. అందుకని జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు కార్పొరేట్ శక్తులు ఏ విధమైన ప్రభావాన్ని చూపించాయి అనడానికి మరొక ఉదాహరణ అని తెలియజేస్తూ సెలవు.